పొట్ట లూజ్‌గా ఉంది అని చెప్పి బాధపడే వాళ్ళకి అబ్డామినల్ టోనింగ్ ఎక్సర్‌సైజెస్ యూజింగ్ రెసిస్టెంట్ బ్యాండ్స్ ఇవాళ చూద్దాము. హాయ్! నేను మీ యోగా టీచర్. వీడియోలో చూపించే ఎక్సర్‌సైజెస్ 1 మంత్ పాటు ఖచ్చితంగా ఫాలో అయ్యి డిఫరెన్స్‌ని మీరే చూడండి. ఫస్ట్ ఎక్సర్‌సైజ్ కాళ్ళకి రెసిస్టెంట్ బ్యాండ్స్ ఏసుకొని సైడ్‌కి లెగ్ రైజెస్ చేయటం. బోత్ ది సైడ్స్ చేస్తాం. ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు కోర్‌ని ఎంగేజ్ చేయడం మీద మీరు మాక్సిమం కాన్సంట్రేషన్ పెట్టాలి. అది అయిపోయిన తర్వాత స్ట్రెయిట్‌గా పడుకొని లెగ్ డివిజన్స్ చేస్తాం బ్యాండ్ ఏసుకొని. నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ మనం కాళ్ళు పైనే పెట్టుకొని ఒక కాలుని కిందకి నెట్టుతాం అనమాట. రెసిస్టెంట్ బ్యాండ్స్‌ని కిందకి తోస్తాం. అలాగే అదర్ లెగ్‌తో కూడా చేస్తాం. ఈ సెట్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ అన్నీ కూడా 10 రెపిటీషన్స్ 3 సెట్స్‌తో స్టార్ట్ చేసి స్లోగా రెప్ అండ్ సెట్ రేంజ్‌ని పెంచుకోండి. నెక్స్ట్ బోర్లా పడుకొని కాళ్ళని రేస్ చేస్తాం బ్యాక్వర్డ్స్. మళ్ళీ ఇప్పుడు కూడా మన కోర్ ఎంగేజ్ అవ్వడాన్ని మనం మాక్సిమం కాన్సంట్రేట్ చేయాలి. అలాగనే రెండో కాలుతో కూడా స్లోగా రెసిస్టెంట్ బ్యాండ్‌ని పైకి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. రెప్ రేంజ్ అండ్ సెట్ రేంజ్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ ఇంటెన్సిటీ చాలా బాగా ఇంక్రీజ్ అయ్యి మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ ప్లాంక్. ప్లాంక్‌లోనే మనం రెసిస్టెంట్ బ్యాండ్స్ యూజ్ చేసి మనం చేస్తున్నాం కాబట్టి సైడ్ టు సైడ్ లెగ్‌ని మూవ్ చేస్తామన్నమాట. హిప్‌ని ఫ్లాట్‌గా ఉంచుకొని సైడ్ టు సైడ్ లెగ్‌ని మూవ్ చేయండి. ఈ ఎక్సర్‌సైజెస్‌తో పాటుగా మీ డైట్‌ని కూడా కరెక్ట్‌గా మానిటర్ చేసుకుంటూ వాకింగ్ లాంటిది యాడ్ ఆన్ చేసుకుంటే మంచి రిజల్ట్స్‌ని చూస్తారు.